బైబిల్ పనులు పాడుకుందాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అక్షయము హర్షవచనము, తన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అక్షయము హర్షవచనము, తన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పరమ తండ్రి, నమ్మకం మా దేవానికి తమ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ బైబిల్ పట్టణం కొరకాయ రాగల బడులు బట్టి మీకు తమ స్తోత్రాలు. ప్రభా, ఇంకా రావాల్సిన వారు ఉంటున్నారు, వారిని కూడా కల్పిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. మరి సహోదరులందరూ డ్యూటీలో ఉంటున్నారు, ఆయా బాధ్యతల్లో వారికి తోడైండి సాగమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే డ్యూటీ లేని వారికి ఉన్నారో వారు వచ్చి ప్రభావాన్ని వారికి అవకాశం వారికి దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. వాటిల్లో తోడైండి సాగపడుతూ వచ్చారు. మా తండ్రి, మా ప్రభు దాసుని నన్ను కూడా అభిషేకించండి. మీ యొక్క వర్తమానం అందించే విషయంలో మీరు మాట్లాడుతూ రండి. మీరు మాట్లాడితే మాకు తృప్తి, ఆనందము, సంతోషము. మనుషులు మాట్లాడితే ఏముండదు ప్రభువా. మీరు చెప్పారు నేను మాట్లాడతానని. మీరు మాట్లాడే దేవుడని మాకు తెలుసు. ఎవరి హృదయంలో ఏమున్నదో, ఎవరి మనసులో ఏమున్నదో, ఎవరి శరీరంలో ఏమున్నదో, ఎవరి ఆశ కలిగి ఉన్నారో, ఎవరి దుఃఖంలో కలిగి ఉన్నారో, ఎవరి బాధలో కలిగి ఉన్నారో వారి వారి హృదయాలు ఎరిగినటువంటి దేవుడు కాబట్టి జీవమైనటువంటి మాటలు మా అందరికీ నాతో కూడా మాట్లాడుతూ, మాకే కాకుండా మాలాగా బైబిల్ పట్టణం కొరకు హైదరాబాద్ హెబ్రోన్లోను ఆయా స్థలాల్లో కూడుకున్న ప్రతి బిడ్డకు మీరు తోడైండి సాగవలసిందిగా ప్రార్థన చేస్తూ ఘనత మహిమ ప్రభావాన్ని గౌరవించుకుంటే యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. రండి మన భాగం చదువుకుందాము.
మూడవ వాగ్దానాన్ని మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. ఈ సంవత్సరం యొక్క మూడవ వాగ్దానాన్ని మనము జనవరి నెలలో ప్రారంభించాము. ఇప్పుడు మనము ఆగస్టు నెలకు వచ్చాము. దాదాపుగా 8 నెలలు మరి యొక్క 2 వాగ్దానాలు లేక 3 వాగ్దానాలను మనం ధ్యానిస్తూ వస్తుంటున్నాం. ఈరోజు కూడా మరొక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రండి. మరి యోవేలు గ్రంథము, యోవేలు పుస్తకంలో ఆ వాగ్దానం మనం నమ్ముకుని మనం చదువుకుందాం. యోవేలు 2వ అధ్యాయం, యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలో ఆ వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. 25 మీరు కడపారాతిని కలిసి చదువుకుందాం. మీరు కడపారాతిని తృప్తి పొంది మీ కొరకు ఇంత కార్యములను జరిగించిన మీ దేవుని యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళ పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను, మహాసైన్యం తినివేసిన సంవత్సర పంటను మీకు మరువాడును. నా జనుడికి ఎన్నటికీ సిగ్గునందరో. చాలు. చదవని లేఖన భాగాన్ని ప్రభాషించి దీవించినగాక. ప్రియులారా, ఈ సంవత్సరం ప్రభు మనకు రెస్టోరేషన్ అనగా ఏదైతే పోగొట్టుకున్నామో మన యొక్క జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో, మన సంఘ జీవితంలో, మన సేవలో, మన తలాంతులు, మన వరాలు, లేక ఆత్మీయంగా, ఆర్థికంగా, మానసికంగా ఏ విషయాలైతే మనం పోగొట్టుకున్నామో దేవుడు ఈ సంవత్సరము ఆ వాగ్దానాలు మనకిచ్చాడు. అందుకని నెమ్మదిగా గత 8 నెలలుగా మనం సంపాదించుకుంటూనే వస్తున్నాం దేవుని యొక్క కృపను బట్టి. కాబట్టి ఇంకా మనం కొన్ని విషయాలు ధ్యానించుకుంటూ పోవాలి. కొన్ని మిడతలు ఉంటాయి, కొన్ని గొంగళ పురుగులు ఉంటాయి, కొన్ని పసర పురుగులు ఉంటాయి, కొన్ని చీడ పురుగులు ఉంటాయి. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని తినేటటువంటి కొంతమంది స్నేహితులు ఉంటారు, కొంతమంది బంధువులు ఉంటారు, కొంతమంది నామకార్థమైన క్రైస్తవులు ఉంటారు, కొంతమంది మనం పనిచేసేటటువంటి ఆఫీసుల్లో ఉంటారు, కొన్ని స్థలాల్లో మనం చదువుకునే కాలేజీలో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మనకున్నటువంటి యొక్క పంటను తింటూ ఉంటారు. వాళ్ళు మనకిచ్చినటువంటి పంట, దేవుడు ఇచ్చినటువంటి పంట, ఆ పంటను వాళ్ళు తింటూ ఉంటారు. అంటేనే అర్థం ఏంటి? మనం ఆత్మీయంగా ఎదగకుండా చేస్తారు. ఉదాహరణకు మీరు ఒక నామకార్థమైన ఒక క్రైస్తవులతో సహవాసం చేశారనుకోండి. వాళ్ళు ఏమంటారు? మేము కూడా క్రైస్తవులేనండి, ఏమైందంటే బైబిల్ స్టడీకి పోతే ఆదివారం మనం పోతాం కదా, అది సరిపోతుంది కదా అయ్యా, రా కొంచెం బయటకు వెళ్ళేసి అట్లా ఒక రౌండ్ వేసి తిరిగి వస్తాం అంటారు. ఇప్పుడు ఏం చేస్తారు? దేవునికి దూరం చేస్తున్నాడు, శైతానికి దగ్గర అయిపోతుంటున్నాడు. బైబిల్ పట్టణానికి ఎందుకు రావాలా? వాక్యం వినటం వలన ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. వారానికి ఎన్నిసార్లు భోంచేస్తాము? రోజుకి ఎన్నిసార్లు భోంచేస్తాము? 3 సార్లు భోంచేస్తాం. 3 సార్లు మన వాక్యం వింటే మన విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. ఎంతగా వాక్యం మనం వింటూ ఉంటామో అంతగా పెరుగుతూ ఉంటుంది. అందుకనే వాక్యం వినాలి. కాబట్టి బైబిల్ పఠనం అనేది అపోస్తుల కార్యం 2:42లో వీళ్ళ అపోస్తుల బోధ యందు ఎడతెగక ఉన్నారు. ఎడతెగకంటే ఒక వారం వచ్చి 2 వారాలు మానేయటం కాదు. నువ్వు ఎప్పుడైతే ఎడతెగక దేవుని వాక్యం వింటూ వస్తూ ఉంటావో దీని విశ్వాసము పెరుగుతూ వస్తూ ఉంటాను. అది దాని యొక్క అర్థం. అలాగనే ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసుకుంటూ వస్తావో నీ సమస్యలు తొలగిపోతూ వస్తాయి. ఎటువంటి సమస్య అయినా సరే, ఎంత కఠినమైన సమస్య అయినా సరే తొలగిపోవాలంటే ప్రార్థనా శక్తి. ప్రార్థన మించిన శక్తి ఏదీ లేదు ఈ లోకంలో. ప్రార్థన ద్వారానే ఎర్ర సముద్రం పాలు అయిపోయింది. ప్రార్థన ద్వారానే ఎరుకో గోడలు కూలిపోతూ వచ్చినాయి. ప్రార్థన ద్వారానే 2000 దయ్యాలు వెళ్ళిపోతూ వచ్చినాయి. ప్రార్థన ద్వారానే సముద్రంలో పడుతూ, తుఫాన్లో పడుతూ వచ్చింది. ప్రార్థనా శక్తి చాలా గొప్పది. అందుకనే ఆ ప్రార్థనా కోరికను, ఈ బైబిల్ పఠనాన్ని, ఈ 2 కలిగిన వారు ఆదివారం వచ్చినప్పుడు ఆయన వారి కొరకై దాచి ఉంచినటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడు. అది ఆదివారం యొక్క ప్రాముఖ్యత. ఈ 2 దినాలు నిర్లక్ష్యం చేసుకున్న తర్వాత
ఆదివారం వస్తే ప్రభు అంటాడు, నేను నీకు ఇచ్చినటువంటి ఉద్యోగమే నీకు దేవుడు అయిపోయినాడు, నేను నీకు ఇచ్చిన చదువే నీకు దేవుడు అయిపోయినాడు, నేను నీకు ఇచ్చిన ధనమే నీకు దేవుడు అయిపోయినాడు, నేను నీకు ఇచ్చిన స్నేహితులే నీకు దేవుళ్ళు అయిపోయినారు, నేనెందుకు నీకు అంటాడు. అందుకని ప్రియమైన సోదరులారా, మనం ఎట్టి పరిస్థితిలో కూడా ప్రభు సన్నిధిని మనం కోల్పోకూడదు. అందుకనే ఈ చీడ పురుగుల గురించి మనం చాలా జాగ్రత్తగా ఉంటుండాలి. చీడ పురుగులు అంటే మన జీవితాలను చెరిపివేసినటువంటి వారు, మిడుతులంటే మన పంటను తినేటటువంటి వారు, ఆత్మీయంగా ఎదగకుండా చేస్తారు, ఆత్మీయంగా మనం ప్రార్థన చేసుకుంటాం వాళ్ళు చేయకుండా చేస్తారు, ఆత్మీయ ప్రేమ చూపిస్తాం వాళ్ళు చూపించకుండా చేస్తారు, పగ, ఈర్ష్య, కక్ష ఇవన్నీ కూడా చూపిస్తూ వస్తారు. అందుకనే దేవుని యొక్క వాక్యం ఉన్న సత్యం ఏంటంటే, ఈ సంవత్సరంలో మీ అందరికీ కూడా ఏదైతే పోగొట్టుకున్నారో అదంతా కూడా ఇస్తాను అని చెప్పి మనము జనవరిలో ప్రారంభించాము. ఆ యొక్క దావీదు సమస్తమును సంపాదించుకున్న వాగ్దానంతో అనేక విషయాలు నేర్చుకుంటూ వస్తూ వచ్చాము. ఇప్పుడు ఆ యొక్క పురుగులు తినే పంట దేవుడు ఎలాగిస్తాడో ఇప్పుడు నేర్చుకుంటూ ఉన్నాం. ఇప్పుడు 8 నెలలు అయిపోయినాయి, ఇంకొక 4 నెలలు ఆ వాక్యాలు ధ్యానించాలి. అందరం 31వ తారీఖు ఏం చేస్తాము, హడావుడిగా కొనుక్కుంటాం ఒక క్యాలెండరు, ఆ తర్వాత ఒక ఇది వాగ్దానం కార్డు తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేసేస్తాం. కొంతమంది అక్కడ పడేసేస్తారు ఎక్కడో. ఆ టైం వరకు వాడు దాన్ని చూసేది. కానీ అది అనుదినానికి 365 రోజులు ఆ వాగ్దానం నీ కొరకే, నా కొరకే. అందుకొరకే మందిరంలో ఎందుకు పెడతాము, ప్రతిరోజు ఆ యొక్క వాక్యం నీతో మాట్లాడుతూ వస్తాడు. అందుకని నా ప్రియమైన సోదరులారా, రాత్రికాల సమయంలో మనం ఏమి పోగొట్టుకున్నామో, అవి ఎలాగా సంపాదించుకున్నామో, మన పితరులు ఎలాగా సంపాదించుకున్నారో వారి మార్గాలు మనం అనుసరించినట్లయితే ఏమవుతుంది, మనము కూడా సంపాదించుకుంటాం. ఏదైనా మనం పోగొట్టుకున్నామో తిరిగి దాన్ని సంపాదించుకోవాలంటే దానికి ఒక మార్గం కావాలి కదా. అందుకని మన పితరులు ఎలాగా పోగొట్టుకున్నారు, వాళ్ళు దాన్ని ఎలాగా సంపాదించుకున్నారనే విషయాన్ని గురించి మనం ధ్యానిస్తూ వస్తుంటున్నాం. రండి, న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం కదా ఈ దినాల్లో. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం, న్యాయాధిపతులు 7వ అధ్యాయంలో మనం కొన్ని విషయాలు ధ్యానిస్తూ వచ్చాము. ఈరోజు మరికొన్ని విషయాలు ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 7వ అధ్యాయము 1వ వచనం అయ్యా. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితో ఉన్న జనులందరూ వేకువను లేచి ఆ రోజు బావి యొద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరమున మిద్యానీయుల దండుపాలెము వారికి కనపడెను. చాలు, ఇక్కడ బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి ఇశ్రాయేలీయుల ప్రజలు దేవుని యొక్క దృష్టిలో దోషులైపోతే వాళ్ళ శత్రువులకు అప్పగిస్తూ వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలే. మరి దేవుని ప్రజలైనప్పుడు కూడా దేవుడు ఎందుకు అప్పగిస్తున్నాడంటే, వాళ్ళు దోషులైపోతున్నారు, దోషము చేస్తున్నారు, పాపము చేస్తున్నారు, ప్రభువును దుఃఖపెడుతున్నారు, ప్రభు ఆత్మను బాధ పెడుతున్నారు. ఆ కారణం చేత దేవుడు వాళ్ళని అప్పగిస్తున్నాడు, విజానీయులకు అప్పగిస్తున్నాడు, అన్యులకు అప్పగిస్తున్నాడు. అందుకని మనము కూడా ఆయా సందర్భాల్లో పాపం చేసినప్పుడు, దోషం చేసినప్పుడు, చేయడానికి కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు మనల్ని కూడా దేవుడు అప్పగిస్తూ వస్తాడు. ఒక కష్టానికో, ఒక బాధకో, ఒక నిందకో, ఒక అవమానకో, ఒక శ్రమకో, ఒక అనారోగ్యానికో, ఏదో ఒక దానికి దేవుడు మనల్ని అప్పగిస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ దోషము ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఆ పరిస్థితి నుంచి బయటకు తీసుకొని వస్తాడు. అయితే వీడు చేసిన దాని కొరకై వాళ్ళందరూ కూడా బంధించబడినప్పుడు వారు ఎలాగా రావాలి, వారిని ఎలాగా విడిచిపెట్టాలి అని దేవుడు ఒక ప్రణాళికను తయారు చేశారు. ఇది బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రణాళిక ప్రతి ఒక్కరి విషయంలో ఉంటుంది ప్రియులారా. ఇక్కడ కూర్చున్నవారు, ప్రభు నమ్ముకున్న వారందరి ఎడల దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది. ఎలాగా ఉంటుందంటే, మనం చదువుకున్నామా చదవలేదా అని చూడడు ఆయన, మనం ధనవంతుల పేదవాళ్ళ అని చూడడు ఆయన. ఆయన చూసేది ఏంటంటే, ఈ బిడ్డను నేను సృష్టించాను, నా కుమార్తె, నా కుమారుడు. అంతేకాదు, నా రూపం ఇచ్చాను నా కుమారుడికి, నా కుమార్తెకు. అంతేకాదు, నా శ్వాస అనగా నా ప్రాణం కూడా ఇచ్చాను.
కాబట్టి నా కుమార్తె నా కుమార, కాబట్టి ఈ బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకై ఈ లోకంలో ఎంతకాలం జీవించాలా, ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత మరి వాళ్ళు నా దగ్గరికి రావాలి అన్నప్పుడు వారు వచ్చేదానికి అనేకమైన ఆటంకాలు ఉంటాయి. కాబట్టి ఆటంకాలన్నిటినీ తొలగించబడాలా. మరి ఈ లోకంలో ఉన్నప్పుడు వారికి ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు ఉంటాయి. కాబట్టి ఈ పోరాటాల మధ్యలో ఆ బిడ్డలకు నేను తోడుగా ఉండి వారి విశ్వాసాన్ని కాపాడాలని ఒక ప్రణాళిక రాస్తారు. ఒక ఉదాహరణ చెప్తారు. తల్లిదండ్రులైనటువంటి వారు బిడ్డలు పుట్టిన వెంటనే ఒక ప్రణాళిక తయారు చేస్తారు. ఈ బిడ్డను ఇంత చదివించుకుంటాను, ఈ బిడ్డకు ఫలానా ఉద్యోగం వస్తే బాగుంటుంది, ఈ బిడ్డకి ఇలాగ నేను వివాహం చేస్తాను, ఆ బిడ్డ ఆ స్థాయిలో ఉండాలి. చిన్నవాడేవాడు అయినప్పుడు కూడా మనం ఒక ప్రణాళిక తయారు చేస్తాం, తల్లిదండ్రులకు ఒక ప్రణాళిక తయారు చేస్తాం. అలాగే దేవుని దృష్టిలో మనం కూడా చిన్నవాళ్ళమే. అయితే ఆయన ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాడు. కానీ మనం చేసుకోవాల్సిన ప్రార్థన అంటే, హిందువులకి ఏముంటుందంటే వాళ్ళు గుళ్ళోకి వెళ్ళి ముడుక్కొని భౌతికమైనటువంటివి అవి కలిసి రావాలా, ఈ కలిసి రావాలా, పొలం కావాలా, స్థలం కావాలా, బంగారం కావాలా, ఇవన్నీ లోక సంబంధమైనటువంటివన్నీ వాళ్ళు అడుగుతారు. మనం అలాగ చేయకూడదు. మనం ఎలాగ చేయాలా? మనం వెళుతున్నది ఏంటంటే నా తండ్రి ఇంటికి వెళుతున్నాను. అందుకని ఆయన ఏమన్నాడంటే నేను అదృశ్య స్వరూపుడును అని అన్నాడు. కాబట్టి ఇప్పుడు మన దేవుడు ఇక్కడ మన మధ్యలో ఉన్నాడు. ఆయన అదృశ్య స్వరూపంగా మనందరం చూస్తున్నాడు. ఆయన అబద్ధం ఆడాడా? అబద్ధం ఆడాడు. చూడండి, నేను చెప్పిన మాట బైబిల్ ఆధారంగా చెప్తాను. ఏ మాట చెప్పినా కూడా బైబిల్ ఆధారం లేకుండా చెప్పను. కొలసి రాసిన పత్రికలో అక్కడ ఒక మాటను మనకి జ్ఞాపకం చేసుకుంటే చక్కని మాట కనబడుతూ ఉంటుంది. కొలసి రాసిన పత్రికలోనే మరి 1వ అధ్యాయంలో 15 వచ్చింది. చాలు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి. కాబట్టి అదృశ్యమైనటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు అనే నమ్మకము మనకు ఉండాలి, విశ్వాసం మనకు ఉండాలి. చాలామంది చర్చికి వెళతారే కానీ ఎందులోనే వెళ్ళాము, కూర్చున్నాం, విన్నాము, వస్తున్నాం, అంతే. ఏదో పాటలు పాడమన్నారు, పాటలు పాడాము, కంజరి కొట్టమన్నారు, కంజరి కొట్టేసాము, వాక్యం విన్నారు, వాక్యం విన్నారు, చందా ఏమన్నారు, చందా వేసాము. అది కాదు. నీ వచ్చింది నీ తండ్రి ఇంటికి. నీ తండ్రి నీతో మాట్లాడాలని ఇష్టపడతాడు. ఆ మాట్లాడే మాట ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా తన దాసుని ద్వారా మాట్లాడతాడు. అందుకనే ప్రియమైన సోదరులారా, మనం వచ్చినటువంటి దేవుని అదృశ్య దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మత్తయి సువార్త చదవండి. మత్తయి సువార్తలో కూడా మాట మనం చదువుకుందాం. మత్తయి 18:20 చదవండి ఆ మాట. మత్తయి సువార్త 18:20. ఇద్దరు ముగ్గురు నా నామను ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను. చూసారా ఎంతమంది కూడా ఉండాలంట? ప్రభు మన మధ్యలో ఉండాలంటే ఎంతమంది కూడా ఉండాలంటే 1000 మందా, 10,000 మందా? 2 ముగ్గురు చాలు. 2 ముగ్గురు కానీ మీరు కానీ నా నామం పేరిట ఏకీభవిస్తే నేను మీ మధ్యలోకి వస్తాను. నేను మీ మధ్యలోకి వస్తాను. మరి చెప్పిన ఆయన మరి అబద్ధికుడా? రండి, ఆయన ఎలాంటి మాట చెప్తాను చూడండి. సంఖ్యాకాండంలో చూద్దాం. సంఖ్యాకాండంలో ఆ మాటను మనం చూసినట్లయితే చూద్దాం. 23వ అధ్యాయంలో మరి ఆ యొక్క 19 వచ్చిన చదువుతున్నాను చూడండి. దేవుడు అబద్ధం ఆడటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడక ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా. చూసారా, ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంట? ఆయన అబద్ధము, నేను మీ మధ్యలో ఉంటానని వండుకుని ఉంటే ఆయన అబద్ధి కూడా కాడా? అవునా కదా? కాబట్టి మన మధ్యలో ఉన్నాడు. అందుకని మనంత భయము భక్తి కలిగి చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉంటాం. మిగతా వారు అలాగ ఉండరు. మిగతా చర్చిలో చూడండి, ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు, లేచిపోతూ ఉంటారు, వాళ్ళని ఎగులుకుంటూ ఉంటారు, రకరకాలుగా మాట్లాడుకుంటారు. అలాగే చేయకూడదు. దేవుని యొక్క సన్నిధిలో మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉన్నాడో ఆయన మన మధ్యలో ఉండటం కాదంట, మనం ఏం చేస్తూ ఉంటాడో చూడండి. అదే మత్తయి సువార్తలో మాట చూద్దాం రండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూద్దాం.
ఆ మాటను మనం చూసినట్లయితే అక్కడ ప్రభు ఒక చక్కని మాట మనకు చెప్తూ ఉంటున్నాడు. 6వ అధ్యాయం చూడండి. 6వ వచనం అయ్యా. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయు. అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. చూసారు? ఇప్పుడు అర్థం చేసుకోండి. దేవుడు మన మధ్యలో ఉండటం కాకుండా ఇప్పుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఆయన ఉండి చూస్తూ ఉంటాడు. ఎవరెవరు వచ్చారా, ఎవరెవరు రాలేదా, ఎవరెవరి హృదయంలో ఏమో ఆలోచన ఉన్నదా, ఎవరెవరికి నేనంటే ప్రేమ కలిగి ఉన్నారా, ఎవరెవరికి నా మీద విశ్వాసం ఉన్నది, ఎవరెవరు మరి నా మాట వినటానికి సిద్ధంగా ఉన్నారు, అవన్నిటినీ ప్రభు రహస్యంగా చూస్తూ ఉంటాడట. అందుకనే ప్రియులారా, రహస్యంగా చూచు తండ్రి నీకేమిస్తాడంట? ప్రతిఫలం ఇస్తాడు. ఒటి చేతులతో పంపించడు. ఆయన రహస్యంగా మన పరిస్థితి అంతా కూడా చూస్తాడు. చాలా అద్భుతంగా మనల్ని ఎప్పుడు కూడా ఆయన మర్చిపోడు. ఆయన నేను దినాల మన పని మీద బయటికి వెళ్ళాను. నేను బయటికి వెళ్ళిన తర్వాత దాదాపు మధ్యాహ్నం 12:30 1 గంట ప్రాంతంలో మరి ఆ ఆటో ఎక్కాను. అక్కడ సెంటర్లో దిగాను. వెళంగిన మాత ఆ యొక్క సెంటర్లో దిగేసేసి సరే ఎక్కడి నుంచి ఇక్కడే కదా నెమ్మదిగా నడుచుకుంటూ పోదాంలే అని నేను వస్తున్నాను. ఎండ బాగానే ఉంది, తీవ్రంగా ఉంది. అయినా కూడా నెమ్మదిగా నడుస్తూ కొంచెం దూరం నడిచిన తర్వాత అక్కడ ఒక చిన్న అరుగులాగా ఉంటే కూర్చున్నా. ఏదైనా ఆటో వస్తుందేమో, ఇక్కడే కదా దిగేస్తాంలే అనుకొని ఆటో ఉంటే ఏ ఆటో చేతినా కూడా ఒకటి కూడా అవడం, అందరు వెళ్ళిపోతున్నారు. ఇంతలోకి ఇంకొక ఆటో వస్తుందండి. జీసస్ అని ఉంది ఆటో పైన. దేవుడు పంపిస్తున్నాడు నాకు అని దాని చేయబడితే వాడు ఇంకా స్పీడ్కి వెళ్ళిపోయినాడు. అందులో ఎవరో కూర్చున్నట్లే. అప్పుడు ప్రభా మరి నా పరిస్థితి ఎండలాగా ఉంది, మరి నేను నడవాలి, కొంచెం మోకాళ్ళ నొప్పులు కదా అని ప్రార్థన చేసుకుంటూ 2 అడుగులు వేస్తున్నాను. వెనక నుంచి ఒక యవనస్తుడు, దాదాపు మన అర్పణ అంత ఉంటాడు, కరెక్ట్గా అంతే హైట్గా ఉంటాడు, పైన హెల్మెట్ పెట్టుకున్నాడు. బైక్ మీద వచ్చేసాడు. బైక్ మీద వచ్చి సడన్గా ఆఫ్ చేసేసేసి, సార్ మీరు ఫలాని వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా అని అన్నాడు. నేను ఆశ్చర్యపోయినాను. ఇతను ఎవరు, ఏంటి సంగతి, నేనుండే ఇల్లు తనకెట్లా తెలుసు? అవునయ్యా నేను అక్కడే ఉంటాను. అది నేను అక్కడికే పోతున్నాను, రండి ఎక్కండి మీరు అని అన్నాడు. వెంటనే వెళ్ళాను, ఎక్కాను, తీసుకొచ్చాడు, దిగిపెట్టాడు. తర్వాత తను ఎక్కడికి వెళ్ళాడు కూడా నాకు తెలియదు. ఒక దేవదూతను పంపించినట్లే పంపించాడు దేవుడు నాకు. రహస్యమందు చూచుని తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడంటే మనం ఎప్పుడైతే ఆయన పనుల మీద ఉంటామో, ఎప్పుడైతే ఆయన కార్యాలు చేస్తూ ఉంటామో, ఎప్పుడైతే మనము ఒకవేళ కష్టంలో, బాధలో, శ్రమలో, అనేకమైనటువంటి యొక్క మరి పరిస్థితులు మనం వెళ్ళినప్పుడు ఆయన రహస్యంగా మనం చూస్తాడు. మన అవసరం మీద ఆయనకి తెలుసు. తాను డైరెక్ట్గా అదే లైన్లో వెళ్ళిపోవచ్చు తాను, కానీ ఎవరో కూడా తెలియదు. నాకు తెలీదు, ఆయన నాకు పరిచయం లేదు, ఆ అబ్బాయి నేను తనకు పరిచయం లేదు. ఇది ఎంతో ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే నీ తండ్రి నిన్ను ఎప్పుడు చూస్తూ ఉంటాడు. అది గుర్తించుకోవాలా. అయితే అది గుర్తించుకోవాలనుకుంటే తండ్రి మీద మనసు ఉండాలి వాళ్ళకి. అరుగు మీద కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభు ఎండగా ఉంది, మరి నేను వెళ్ళాలి కదా కొంత దూరం నడిచి. రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. కానీ నా ప్రియమైన సోదరులారా, ఎందుకు చెప్తాను ఈ చిన్న చిన్న విషయాలైనా మన విశ్వాసం బలపడుతుంది. మనం నమ్మినటువంటి దేవుడు మనం విడిచిపెట్టాడు, ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉంటాడు. అందుకని ఇప్పుడు ఇశ్రాయేలులను విడిచిపెట్ట వాళ్ళనందరినీ కూడా ఆ యొక్క భయంకరమైనటువంటి బంధించబడి వారికి దాసులుగా ఉన్నటువంటి వారిని మిద్యానీయుల చేతుల నుంచి వాళ్ళని విడిపించాలి అన్నప్పుడు ఒక యవనస్తుని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఆ యవనస్తుడు ధైర్యవంతుడు కాదు, పిరికోడు. పోనీ యవనస్తుడు ఏమైనా విశ్వాసం గలవాడంటే అన్ని అనుమానాలు కలిగిన వాడు. పోనీ యవనస్తుడేమో చదువుకున్నవాడంటే ఏమీ లేదు, సామాన్యమైనటువంటి యవనస్తుడు. అలాంటి ఒక యవనస్తుని దేవుడు ఏర్పాటు చేసుకొని, గిద్యోను పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు.
చూసారా, దేవుడు ఎలాంటి వారిని ఏర్పాటు చేసుకుంటాడో అనుకుంటా. మనం ఈ లోకంలో ఏదో గొప్ప వారిని ఏర్పాటు చేసుకుంటాడేమో, గొప్పగా చదువుకున్న వాళ్ళని ఏర్పాటు చేసుకుంటారేమో, గొప్ప పండితులను ఏర్పాటు చేసుకుంటారేమో, ధనవంతులను ఏర్పాటు చేసుకుంటారేమో, మీ పేదవాళ్ళని, చదువు లేనటువంటి వాళ్ళని, ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటున్న వాళ్ళని మమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడా అని మనం చాలాసార్లు అనుకుంటాం. అలాగా కాదు దేవుడు. ఆయన చూసేదేనంటే, ఈ హృదయం నా వైపు చూస్తుందా, అయితే ఈ బిడ్డను నేను ఏర్పాటు చేసుకుంటా. ఈ సహోదరుడైనా ఈ సహోదరి అయినా వారి హృదయాలు నా వైపుగానే చూస్తే నేను ఏర్పాటు చేసుకుంటా. ఈ లోకం వైపు చూసుకునేవారు, ఈ లోక ధనం వైపు, ఈ లోక ఆస్తుల వైపు, ఈ లోక స్నేహితుల వైపు, ఈ లోక బాంధవుల వైపు, వీటి వైపు చూసేవాళ్ళని ప్రభు ఏర్పాటు చేసుకోవడం. అందుకనే ఇప్పుడు మనం గమనించిన విషయం అంటే, అలాంటి వ్యక్తికి ప్రభు మాట్లాడుతున్నాడు. ఒక యవనస్తునితో ప్రభు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నీవు వారిని విడిపించాలంటే నేను నీకు ఒక ప్రణాళిక చూపిస్తున్నాను. ఒక ప్రణాళిక, ఒక ప్లాను. ఆ ప్లాను ప్రకారము జరిగిస్తేనే అక్కడ విజయం పొందుతారు. క్రైస్తవ జీవితం అనేది, క్రైస్తవ కుటుంబ జీవితం అనేది, క్రైస్తవ సంఘ జీవితం అనేది ఖచ్చితంగా క్రమశిక్షణలో ఉంటుంది. ఒక క్రమము మనకు రావాలి అంటే ఆ క్రమము లోకములో మనకి ఎక్కడా కనబడదు. ఒక్క బైబిల్ మాత్రమే ఆ క్రమాన్ని నువ్వు చూడగలవు. దేవునికి స్తోత్రం. మన దైవజనుడు భక్సింగ్ గారు ఆ క్రమాన్ని బైబిల్లో ఒక్కొక్క వచనం ద్వారా బయటికి తీసుకొని వస్తూ వచ్చాడు. ఇడున్న వాక్యాలు చదువుతున్నారు కదా, ఇవన్నీ ఏ చర్చిలో ఉండేవి కాదు. బైబిల్ చదువుతున్నప్పుడు ఆయన ఏమన్నాడు, ఆకాశ భూమియు గతించును కానీ నా మాట, ఆయన మాటలు గతించినటువంటి మాటలు. యేసుప్రభు పటం కాదది, మరియమ్మ తల్లి పటం కాదది, శిలువ కాదది, ఏది కాదది. అది ఒక్కొక్కటి బైబిల్లోని తీసుకొని వచ్చాడు. లూకాసు వార్తలో ఆ యొక్క విధవరాలు కానుకలు పెట్టెలేస్తున్నాడు అనే మాటను చదివాడు. కాబట్టి మనం కూడా ఒక పెట్టి తయారు చేయాలా, వాక్యానుసారంగా పెట్టి తయారు చేశాడు. మామూలుగా సంచులు పడతా ఉంటారు, అంతేగా, అందరి దగ్గరికి పోయి సంచులు పెడతా ఉంటారు, వాళ్ళు సందాలు వేసేదాన్ని. కాబట్టి ఏదైనా ఒక క్రమశిక్షణ ఎవరి జీవితంలో, ఏ కుటుంబంలో ఒక విద్యార్థిగా కానీ, గమనస్తులుగా కానీ క్రమశిక్షణలో ఉంటే నువ్వు చాలా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోతావు. ఒక కుటుంబము కానీ ఒక క్రమశిక్షణలో పెరిగినట్లయితే అనేక కుటుంబాలకు మాదిరికరంగా ఉంటుంది, ఎంతో సహకారిగా ఉంటారు. ఒక సంఘము కానీ క్రమముగా నడిచినట్లయితే అక్కడ దేవుని యొక్క ఆత్మ చక్కగా పనిచేస్తూ వస్తుంది. సంఘం అంటే ఏదో వేలాది మంది ప్రజలు, వందలాది మంది ప్రజలు డాన్సులు వేయటము, ఎగరడము, గంతులు వేయటము, అవి కాదు సంఘం అంటే. దేవుడు మాట్లాడాలా. దైవజన భక్సింగ్ గారు అదే అనేవాడు, నీ వెళ్ళినటువంటి స్థలము అది పెద్ద బిల్డింగ్ కాకపోవచ్చు, చిన్న రేకుల షెడ్ అయి ఉండవచ్చు, లేక ఒక అద్దె ఇల్లు అయి ఉండవచ్చు, లేక ఒక చెట్టు కింద మీరందరూ ప్రార్థన కొరకై కూడుకొని ఉండవచ్చు. అయితే ఆ స్థలంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి స్థలంలోకి నువ్వు వెళ్ళడం ద్వారా నీ జీవితం మారటంలా. దేవుడు మాట్లాడే స్థలంకి వచ్చినప్పుడు మన జీవితాలు మారిపోతాయి. అందుకనే ప్రియులారా, ఒక క్రమాన్ని చెప్తున్నాడు. చూడండి ఎంత మంచి క్రమం ఉందో. చదవయ్యా మాట 7 మొదటి వచ్చింది. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతడితోనున్న జనులందరూ లేచి హానోకు బావి యొద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరమున మిద్యానీయుల. ఇక్కడ చూడండి, మిద్యానీయులు వచ్చారు. ఎక్కడున్నారు వాళ్ళు? ఒక లోయ ఉంది అక్కడ. ఆ లోయలో వాళ్ళందరూ కూడా వచ్చి, వాళ్ళ సైన్యం అంతా కూడా వచ్చారు. ఇప్పుడులాగా కార్లు ఉండేవి కాదు అప్పుడు. ఇప్పుడులాగా బాంబులు, గేములు, తుపాకులు అవి ఉండవు అప్పట్లో. అప్పుడు యుద్ధం చేయాలంటే బాణాలు ఉంటాయి, కత్తులు ఉంటాయి, ఖడ్గాలు ఉంటాయి. ఆ దినాల్లో వాడు రావాలంటే కొంతమంది ఏమో ఒంటెల మీద వచ్చేవాడు, కొంతమంది ఏనుగుల మీద వచ్చేవాడు, కొంతమంది గుర్రాల మీద వచ్చేవాడు.
అందుకని మనోళ్ళు మహాభారతం జరిగినా రామాయణం జరిగినా ఎంత బైబిల్లో నుంచే ఆ గుర్రాలు వేసుకొని రావడం, ఆ రథాలు వేసుకొని రావడం. ఫరో ఏం వేసుకొని వచ్చినట్ట? ఫరో ఏం వేసుకొని వచ్చాడు? రథాలు వేసుకొని వచ్చాడు కదా. అదే కదా మహాభారతంలో వాళ్ళు రథాలు వేసుకొని వచ్చి చూపించేది అదే కదా. బైబిల్ నుంచి వచ్చింది ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియదు, ఆ సత్యాలన్నీ కూడా. అందుకని ప్రియులారా, ఎన్నో ఒంటెలు తీసుకొని ఒంట్ల మీద వచ్చి వాళ్ళందరూ కూడా మిడతలంత దండుగా ఆ యొక్క ప్రాంతంలోకి వచ్చాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన గిద్యోనుతో చెప్తున్నాడు, నీవేం చేయాలా, నీతో ఉన్న వారిని తీసుకొని నేను చూపించు స్థలానికి వెళ్ళు, నేను చూపించిన స్థలానికి వెళితే నువ్వు అక్కడ ఏమి చేయాలో నేను చెప్తానని చెప్పాడు. అంటే ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే గిద్యోను తనంతా తను వెళ్ళి యుద్ధం చేయవచ్చు, తన దగ్గర ఉన్న వాళ్ళని తీసుకొని వెళ్ళి యుద్ధం చేయవచ్చు. కానీ దేవుని యొక్క అది క్రమం కాదు ప్రియులారా. ఈ దినాల్లో దొరుకుతున్నటువంటి యొక్క మోసం ఏంటంటే సేవ అనే పేరుతోటి ఎవరి ఇష్టానుసారమైన రీతిలో వాళ్ళు సేవ చేస్తున్నారు. కొంతమంది పేరు ప్రఖ్యాతుల కొరకే సేవ చేసేవారు, కొంతమంది ధనం కొరకే సేవ చేసేవారు. వారి ఇష్టము. చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే మధ్యాహ్నం నేను చూసే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మనం ఏ ఫంక్షన్ హాల్లో పెట్టేమో ఆరాధన, ఆ ఆరాధన తర్వాత మనం వచ్చిన తర్వాత వేరే వాళ్ళు తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఇలాంటి యవనస్తులైనటువంటి అమ్మాయిలు దాదాపుగా ఒక 50 మంది అమ్మాయిలు మరి స్త్రీలు ఏమి డాన్సులు వేస్తున్నారంటే ఆ కుర్రోడు అక్కడ ఉండి అల్లెలుయ్య అల్లెలుయ్య అని చప్పట్లు కొడుతున్నారు భార్య భర్తలు అక్కడ ఉండి. ఏంట్రా బాబు, ఏం చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ? దేవుడు ఎంత దుఃఖపడతాడు, దేవుని ఆత్మ ఎంత దుఃఖపడుతుంది. వారి విశ్వాసం కోల్పోతున్నారే, యవనస్తుల విశ్వాసం కోల్పోతున్నారే, మొట్టమొదటిగా రక్షణ అనేది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారే. సినిమా యాక్టర్లాగా వాళ్ళందరూ డ్యాన్స్ వేస్తున్నామన్నారే. నాకు చాలా బాధకరం. ఎక్కడో జరిగితే పర్వాలేదు, కానీ ఏ ఫంక్షన్ హాల్లో మనం మీటింగ్లు పెడుతూ వచ్చామో వారిని గురించి చెప్తున్నాను నేను ఇప్పుడు. ఎవరైనా పంపిస్తాను తర్వాత చూడండి. కాబట్టి ప్రియులారా, ఒక ప్రణాళిక ప్రభు తయారు చేస్తాడు. ఏదైనా మనం సాధించాలా మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో ఏదైనా సాధించాలా, మన సంఘముగా మన సేవలో ఏదైనా సాధించాలంటే ప్రభు ఒక ప్రణాళిక తయారు చేస్తాడు. ఆ ప్రణాళిక ప్రకారం నువ్వు చేసినట్లయితే, ఆ క్రమంలో నువ్వు చేసినట్లయితే తప్పనిసరిగా విజయం పొందుతాం. లేకపోతే మాత్రం మనం విజయం పొందకపోగా అపజయం పొందుతాం. అందుకని ఏమంటుండంటే గిద్యోను నీతో ఉన్నవారిని తీసుకొని వెళ్ళు. కొన్ని వేల మంది ఉన్నారు గిద్యోనుతో పాటు. కాబట్టి ఇప్పుడు గిద్యోనికి దేవుడు ఏం చెప్తున్నాడంటే నీతో ఉన్నవారు వెళ్ళు అని చెప్తున్నాడంటే కలిసి దేవుని యొక్క పని పరిచర్య చేయాలి, కలిసి ప్రార్థన చేయాలి, కలిసి వాక్యాన్ని ధ్యానించాలి, కలిసి దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. అది మన యొక్క విధానం. అది గిద్యోను అక్కడ కాదు చేయవలసినటువంటిది, నాయకుడు అక్కడ కాదు, సంఘంలో ఉన్నటువంటి ఒక సేవకుడు కాదు చేయాల్సినటువంటిది. ఆయనతో కలిసి అందరూ ఏకీభవించి సేవ చేస్తున్నప్పుడు శత్రువులను మనం ఓడిస్తూ వస్తాం. అందరూ చూడండి, సహోదరులు ఈ దినాల్లో అక్కడ కనబడుతున్నారు, సహోదరులు కొంతమంది కనబడుతున్నారు. నిజమే వాళ్ళకి డ్యూటీలు ఉంటాయి, కాదంటాం లేదు. మరి డ్యూటీ ఎంత నమ్మకంగా చేస్తున్నప్పుడు ప్రభు కొరకు కూడా 1 గంట రావచ్చు కదా సాయంకాలం, అలసిపోయినామంటారు. దీనికి కారణం ఏంటంటే మాకు ఉద్యోగం ఉంది, డబ్బు ఉంది, అన్ని బాగా జరిగిపోతున్నాయి, భోజనం దొరుకుతుంది, ఇల్లు ఉంది, ఉండటానికి ఇల్లు ఉంది, మంచి బట్టలు ఉన్నాయి, మాకేముంది, వచ్చి ఎంత రాకపోతే ఎంత. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడు, ఒక మిడతను పంపిస్తాడు అక్కడికి. ఎప్పుడైతే అక్కడ మిడత వచ్చేసి తినేసిందో అప్పుడు ఏడుస్తా కూర్చుంటాడు. నా ఉద్యోగం పోయింది, నాకు మార్కులు రాలేదు, నా ఇంట్లో గొడవ వచ్చింది, మా అమ్మాయి ఇట్లా చేసింది, మా అబ్బాయి ఇట్లా అన్నాడు, ఇవన్నీ వస్తూ ఉంటాయి తర్వాత. అందుకనే పిల్లరా వారందరు కలిసి ఏ సమయంలో లేచారు చెప్పండి? వేకువ జామున లేచారనే మాట ఉన్నది. వేకువ జాము అనగా 4 జాములు ఉంటాయి రాత్రిపూట, పగలపూట 4, రాత్రి 4. వేకువ జాము ఎప్పుడవుతుంది చెప్పండి? 3 గంటలకు వేకువ జాము అంటారు.
అది వేకువ జాము, అనగా మనలను మనలను మెలుకొల్పేటటువంటి యొక్క జాము అది. అనగా దేవుడు శైతాను మీద మనం విజయం పొందాలి అన్నప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే వేకువనే లేచి మనం ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. 3 గంటలకైనా 4 గంటలకైనా ఈ యొక్క సమయంలో మనం ఏం చేయాలంటే లేచి ప్రార్థించాలి. ఆ సమయంలో ఆ ప్రార్థన సమయంలో ఏం జరుగుతుందో కూడా చెప్పాను చాలాసార్లు. 12 గంటల నుంచి 3 గంటల దాకా ఏం తిరుగుతూ ఉంటుందో చెప్పండి? శైతాను తిరుగుతూ ఉంటుంది. అందుకనే దొంగతనాలు, అందుకనే హత్యలు, అందుకనే అన్ని రకాల చెడు కార్యాలన్నీ కూడా మధ్యరాత్రిలో 12 నుంచి 3 దాకా జరుగుతాయి. ఆ అన్ని దుష్ట శక్తులను ఉన్నప్పుడు 3 గంటలకు దేవుడు దేవదూతలను పంపిస్తాడు భూలోకానికి. అప్పుడు ఈ దుష్ట శక్తులన్నీ పరారై వెళ్ళిపోతాయి. అదే దానిని మన వాళ్ళు హిందువులు ఏమంటారంటే బ్రహ్మ ముహూర్తము అంటారు. బ్రహ్మ అంటే సృష్టికర్త, దేవుని యొక్క ముహూర్తం అంటే ఆయన పెట్టిన సమయం అది. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే మనకంటే వాళ్ళే చాలా శ్రేష్టమైన వాళ్ళు. లేచి ఆ సమయంలో పైన ఒక టవాల్ వేసుకొని నడుచుకుంటూ వెళ్ళి ఒక నదిలో స్నానం చేసి వస్తారు. 3 గంటలకు 4 గంటలకు వెళ్ళేవాళ్ళు. దీన్ని బ్రహ్మస్నానము అంటారు వాళ్ళు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ సమయంలో స్నానం చేస్తే దేవదూతలు వాళ్ళని ఆశీర్వదిస్తారు. ఆ విశ్వాసంతో వాళ్ళు వెళ్తున్నారు. కానీ మనకైతే విశ్వాసం లేదు. 6 గంటల దాకా పడుకుంటాం, 7 గంటల దాకా పడుకుంటాం, 8 గంటల దాకా పడుకుంటాం. పిల్లలు లేపితే అమ్మా నేను లేస్తానులే, కానీ నువ్వు పనులు చేసుకో, నేను లేస్తానులే అని పిల్లలు అంటూ ఉంటారు. అందుకనే వేకువజామునే లేవాలా. మళ్ళీ కావాలంటే పడుకోండి, కానీ ప్రార్థించడం చాలా ప్రాముఖ్యమైన విషయం. 3 గంటలకు ఖచ్చితంగా దేవుడు నన్ను లేపుతూనే ఉంటాడు. ప్రతిరోజు 3 గంటలకు లేవని రోజు నేను లేనటువంటి రోజు లేనే లేదు. కొన్నిసార్లు 12 గంటలు పడుకున్నాను, కొన్నిసార్లు 1 గంటకు పడుకుంటాను. 12 గంటలు పడుకోవడానికి నేను లోపల ఎంత ట్రై చేసినా నా వల్ల కావటం లేదు, నిద్ర రాదు. ఎందుకంటే 10 గంటల దాకా మన మీటింగ్లు అవన్నీ అయిపోతూ ఉంటాయి, వెళ్ళి భోజనం చేసేటప్పుడు లేట్ అయిపోతూ ఉంటుంది. అయినప్పుడు కూడా 3 గంటలు లేపుతాడు దేవుడు. అప్పుడు నాకు వెంటనే మాట జ్ఞాపకం చేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తావు? ప్రభుని స్తుతించు, ప్రభుని ప్రార్థించు. అదే రహస్యం ఉన్న ఆత్మీయ జీవితానికి. మనం శాంతిగా, సమాధానముగా, సంతోషముగా దైవ ఆశీర్వాదాలు మనం పొందాలి అన్నప్పుడు వేకువనే లేచి ప్రార్థించడం నేర్చుకోనండి. చూడండి, ఒక మాట కనబడుతుంది మార్క్స్ వార్తలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువు యేసు క్రీస్తు వారి విషయం కూడా ఆ విషయాన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే ఆయన చూడండి ఆయన ఏం చేస్తున్నాడో ఆ విషయాన్ని కూడా మనం చూస్తున్నట్లయితే దేవుని వాక్యంలో కనబడుతుంటుంది. మార్క్స్ వార్తలో ఉన్న మాటను మార్క్స్ వార్త చూడండి, 1వ అధ్యాయము 35 వచ్చింది. ఆయన పెద్దల కట్టంలో లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుంటారు. చూడండి అండి, యేసు ప్రభు వారు ఎప్పుడు లేచాడంట? పందల కాడే లేచాడు. ఆయన లేవాల్సిన అవసరం ఉన్నదా? ఆయనకి భార్య ఉన్నారా? ఆయన బిడ్డలు ఉన్నారా? మీరు ఆలోచన చేయండి. ఆయనకి ఏమైనా డ్యూటీ బాధ్యతలు ఉన్నాయా? ఆయన సాక్షాత్తు దేవుడు. మరి ఆయనకే అంత అవసరమైనప్పుడు ప్రార్థన చేయడానికి మనకెంత అవసరం ఉండాలా? అందుకని చాలా కుటుంబాలు భర్తలో మారకుండా ఉండడానికి కారణం ఏంటంటే భార్యలే. మీరు లేచి వేకువజామున మోకాళ్ళని ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మని భర్త మీద తాగుతాడు. ఆయన లేచి ప్రార్థన చేస్తాడు. నేను నా సొంత అనుభవంగా చెప్తూ వచ్చాను. నాగ్పూర్లో కూడా నేను ఉన్నప్పుడు ఆయన కఠినమైనటువంటి యొక్క నాస్తికుడు. ఆ మాత్రం ఎప్పుడు పాపం ప్రార్థనకు వచ్చేది ఆంటీ గారు. వాళ్ళ ఇంట్లోనే ఆల్ నైట్ ప్రేయర్ పెట్టి ప్రార్థన చేస్తున్నాను. రాత్రి 12 గంటల ప్రార్థన ప్రారంభించారు, 10 గంటల ప్రారంభించారు. అలా కొనసాగుతున్న ప్రార్థన. హాల్లో ప్రార్థన జరుగుతున్నది. ఆయన ప్రక్కన రూములో మంచం వేసుకొని హాయిగా పడుకొని నిద్రపోతున్నాడు. నాస్తికుడు, దేవుడు అంటే భయం లేదు.
అయితే ప్రార్థన చేస్తున్నాము, ఒకరి తర్వాత ఒకరికొకరు ప్రార్థన చేస్తున్నాము. దాదాపు 3 గంటల సమయంలో ఏమైందో తెలీదు, ఒక్కసారిగా మంచం నుంచి లేచాడు, పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు. ఏడ్చాడు, నేరుగా వచ్చాడు, మా మందిరంలో అందరి మధ్యలోకి వచ్చాడు, పడిపోయినాడు. యేసయ్యా 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 నన్ను క్షమించా అని అడుగుతున్నాడు. చాలా పెద్ద ఆయన, నేను కుమారుడు అంటా ఆయన. అప్పట్లో ఆయనకి నేను దేవుడు లేడంటాడు, భార్యని బాధిస్తాడు, ఆయనకు ఉద్యోగం లేదు, బిడ్డలను ఎంతగానో తిడుతుండేవాడు. అలాంటి వ్యక్తిని మనం ఏం చేయాల? ప్రార్థనా శక్తి తాగుతుంది అప్పుడు. అందుకనే ఆల్ నైట్ ప్రేయర్స్ ఎందుకు పెట్టేవాళ్ళమంటే, ఆ దినాల్లో ఆల్ నైట్ ప్రేయర్స్ జరిగేటప్పుడు తెల్లవారుజామున దేవదూతల యొక్క పర్యవేక్షణ జరుగుతూ ఉంటుంది. శిష్యులు వెళ్తూ ఉంటున్నారు, సముద్రంలో వెళుతూ ఉంటున్నారు, తుఫాను వచ్చేసింది, భయపడుతూ ఉంటున్నారు. ప్రభు ఏం చేశాడంట? ఏ జామున వెళ్ళాడంట ఆయన? 4వ జామున, తెల్లవారుజామున ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళేస్తున్నాడు. చూసారా? అనగా దేవుడు సంచరించే సమయం అని గుర్తుంచుకోండి. 3 నుంచి 4 గంటల దాకా, లేక 4 నుంచి 5 గంటల దాకా సమయం నిర్ణయించుకోండి. ప్రార్థన చేసి చూడండి, ఎన్ని ఫలితాలు మీరు చూస్తారో చూడండి. అందుకని గిద్యోను అన్ని వేల మందిని తీసుకొని ఏ టైంలోకి లేచాడు? వేకుని లేచి అందరిని కలుపుకొని ప్రార్థన చేస్తున్నాడు. దాదాపు ఎంతమంది ఉన్నారు తెలిసిన? 32,000 మంది ఉన్నారు. ఎంతమంది? 32,000 మంది ఉన్నారు. 32,000 మందితో కలిసి వేకువజామున ప్రార్థన చేస్తే మన ఇంట్లో ఎంతమంది ఉంటారు? 4 ఉంటారు, భార్య భర్త కొడుకు కుమార్తె, అంతేనా? 4. కాకపోతే ఇంకొక 2 వేసుకోండి, 6 ఉంటాం. మరి 6 లేవగలుగుతున్నామా? అందుకనే ప్రియులారా, మనం వేకువజామున లేచి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, నీవేం చేస్తావంటే ఫలానా స్థలానికి వెళ్ళు. దేవుడు ఒక స్థలాన్ని చూపిస్తున్నాడు ప్రత్యేకంగా. ఏ స్థలము ప్రభువా నీ యుద్ధం చేయబోతున్నా, ఏ స్థలాన్ని నువ్వు కోరుకుంటున్నా, ఆ స్థలాన్ని మాకు చూపించు. చాలా లోతైనటువంటి సత్యాలు ప్రియులారా. ఈ మాటలు ఒక్కొక్క మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు ఒక స్థలాన్ని చూపిస్తాడు నీ భవిష్యత్తు కొరకై. ఎక్కడ నీ ఉద్యోగం చేయాలో, ఏ స్థలంలో మనం ఉండాలో, ఏ స్థలంలో మనం ఆత్మీయంగా ఎదగలమో, ఏ స్థలంలో మనం పరిచర్య చేయాలో, ఏ స్థలంలో ప్రభు ఆశ్రయించబోతున్నాడో ఆ స్థలాన్ని దేవుడు మనకు చూపిస్తాడు. మనం కోరుకునేటువంటి స్థలాలు కాదు, మనం అనుకునేటటువంటి స్థలాలు కాదు. అందుకని అనేక సందర్భాల్లో మనం మందిర కొరకై కొన్ని స్థలాలు మనం వెళ్ళి చూస్తుంటున్నప్పుడు నేను ఇదే ప్రార్థన చేస్తాను, చూసిందంతా ప్రభుది కాదు, ఆయన కోరుకున్నటువంటి స్థలము. వెంటనే ప్రభు మాట్లాడదాడు, నేను ఈ స్థలాన్ని కోరుకున్నాను అనే శబ్దం మనకి వినబడాలి. ఆ శబ్దం మనకి వినబడాలి, ఈ స్థలాన్ని కోరుకున్నాను. యెషయా కుమారుడు వరుసగా వచ్చారు సమూయేలు దగ్గరకు. అందరూ వచ్చిన తర్వాత 7 వచ్చినప్పుడు దేవుడు ఏమంటూ వచ్చాడు చెప్పండి? ఈయనేమనుకుంటున్నాడు? సమూయేలు ఏమనుకుంటున్నాడు? బాగా ఎత్తుకున్నాడు, లావుకున్నాడు, తెల్లగొన్నాడు, దేవుడు కోరుకున్నాడు అనుకున్నాడు. ప్రభు ఏమన్నాడు? అతని ఎత్తు, అతని లావు, పై రూపం చూడగాకు. ఏ రూపం చూస్తాడు ఆయన? హృదయాన్ని చూస్తాడు ఆయన, మన హృదయాన్ని చూస్తాడు. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, వాళ్ళందరూ అయిపోయిన తర్వాత ఆఖరి వాడు వచ్చాడు, చిన్నవాడు, ఎర్రగా రూపసైనటువంటి వాడు. వెంటనే ప్రభు ఏం చెప్పాడు? నేను కోరుకున్నవాడు ఇతడే. కాబట్టి ఒక ప్రణాళిక ఉంటుంది. నీ చదువు కొరకైనా నేను ఆ కాలేజీలో చదువుతాను, ఈ కాలేజీలో చదువుతాను, అక్కడ ఉద్యోగం చేస్తాను, ఇక్కడ ఉద్యోగం చేస్తాను, లేక అక్కడ పని చేస్తాను, ఇక్కడే పని చేస్తాను. ఇవన్నీ మానవ తలంపులు. అందుకనే సామెతలో మాట ఉంటుంది, మానవుని యొక్క మరి ఆశలు అనేకాలు ఉంటాయి, మానవుని యొక్క ప్రణాళికలు అనేకములు ఉంటాయి, మానవుని యొక్క తీర్మానాలు అనేకమైన ఉంటాయి.
అయితే యెహోవా తీర్మానమే తీర్మానము. కానీ మన జీవితాల కొరకాయి, మన కుటుంబాల జీవితాల కొరకాయి, మన బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకాయి, మన భర్తల కొరకాయి, మన సమస్తమైనటువంటి దాని కొరకాయి, ప్రభువా నీవు ఏమి కోరినావో ఆ స్థలాన్ని నాకు చూపించు, ఆ వ్యక్తిని చూపించు. ఆ స్థలం వచ్చినప్పుడు దేవుడు వెంటనే ఆ స్థలాన్ని నేను కోరుకున్నాడు కదా. అందుకని ఈ మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళందరినీ తీసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళమని చెప్పినాడు చూడండి. ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు? ఆఖరిగా మాట చూసుకుందా. ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు? లోయలోనికి దిగమని చెప్పాడు. లోయలోనికి దిగమని చెప్పాడు. చూడండి ఎంత రహస్యమన్నమాట. ఒక్క వచనమే మనం ఎంతసేపు ధ్యానిస్తున్నాం. నేను 10 వచనాలు చెప్పాలనుకున్నా ఈ రోజున, కానీ ఒక్క వచనంతోనే పూర్తిగా పోయి ఇంకేం చేద్దాం మనం. లోయలోకి పొమ్మన్నాడు. బైబిల్లో లోయలు చాలా 7 లోయలు, చక్కని లోయలు ఉన్నాయి. లోయలో ఎవరైనా సరే మెట్టు వెనక ఎక్కమన్నా పైకి ఎక్కమన్నా బాగుంటుంది, కానీ లోయలోకి దిగమంటే భయపడతారా లేదా? భయపడతారా లేదా? చాలా లోయ అంటే చీకటిగా ఉంటుంది లోన, చాలా చీకటిగా ఉంటుంది లోన. బొగ్గు గనులో చూడండి, మీరు చూడలేదేమో. మరి ఆ యొక్క బొగ్గు గనుల వాళ్ళు లోయలోకి వెళ్ళిపోతారు. ఎంత లోయలోకి వెళ్ళిపోతారంటే అంత చీకటి, పైనంతా కూడా బొగ్గు కనపడుతూ ఉంటుంది. ఎక్కడ ఏ బొగ్గు తలమైన పడి తలమైన పగులుతుందో తెలియదు. అంత భయానక పరిస్థితుల్లో లోయ గుండా వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వస్తూ ఉంటారు. లోయ అనేది చాలా కష్టతరమైనటువంటి యొక్క జీవితం. మనం శైతాన్ని జయించాలా, మన శత్రువులను జయించాలా, మన విశాలుగా ఉండాలా, మనం ఆశీర్వదించబడాలి అన్నప్పుడు లోయ అనుభవంలోకి వెళ్ళాలి. అనగా కష్టాలు, బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అనే లోయలోకి మనం వెళ్ళాల్సిందే. ఆ లోయలోకి మనం వెళ్ళాలా. అందుకనే ఆ లోయ ఎవరో కాదు. పరమగీతంలో ఏం చెప్పాడు? 2వ అధ్యాయంలో, ఐ ఆమ్ ద లిలీ ఆఫ్ ద వ్యాలీ, నేను లోయలో పుట్టు పద్మం వంటి దానను. పద్మం ఎలాగుంటుంది? చాలా అందంగా ఉంటుంది. పుష్పం ఎలాగుంటుంది చెప్పండి? చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. పుష్పం ఎలాగుంటుంది? దాని లోపల మంచి మధురమైనటువంటి అనేక కీటకాలు వస్తూ ఉంటాయి అందులోకి. అదే పుష్పం ఏమైపోతుంది? సాయంకాలానికి వాడిపోతుంది. తర్వాత ఏం చేస్తారు? ఆ పుష్పాన్ని బయట తీసి పడేస్తారు. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆ పుష్పం. పరలోకాన్ని విడిచిపెట్టేసి భూలోకం అనేటటువంటి లోయలోకి వచ్చాడు ఆయన. ఆయన ప్రేమతో అనేకులను ఆకర్షించాడు. ఆయన వాడిపోతూ వచ్చాడు. ఆయన ప్రేమ అనేకులను దగ్గర తీసుకుని వచ్చింది. అనేకులను ఆదరించాడు, అనేకులను స్వస్థపరిచాడు, అనేకులకు ఆకలి తీర్చాడు. ఆయన ఆఖరికి తన ప్రాణం ఇచ్చి వాడిపోయినాడు ఆ కలువరి సిలువలో. ఆ లోయలోకి ఆయన దిగినప్పుడు మనం కూడా లోయలోకి దిగవలసిన పని లేదా? మరి నా ప్రియమైన సోదరి సోదరులారా, అక్కడ మిథ్యానీయులను మనం జయించాలి అన్నప్పుడు, మన శత్రువులను మనం జయించాలి అన్నప్పుడు, మన శత్రువైన శరీరాశలు, మన శత్రువైన లోక సంబంధికులు, మన శత్రువైన శైతాను, వీటన్నిటిని మనం జయించాలన్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? లోయలోకి దిగవాలా. లోయలోకి దిగితే కానీ మన శత్రువులను మనము జయించలేం. కాబట్టి ఈ ప్రణాళిక దేవుడు గిద్యోనికి ఇచ్చాడు. మరి నీకు నాకే ప్రణాళిక ఇస్తున్నాడు? ప్రార్థన చేసుకుందాం. ఏమని ప్రార్థన చేసుకుందాం? ప్రభువా, ఈరోజు వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చాడు. నా విషయంలో, నా బిడ్డల విషయంలో, నా భర్తల విషయంలో, నా కుటుంబ విషయంలో, లేక నా సంఘములో, సేవా విషయంలో, పరిచయ విషయంలో, అన్ని విషయాల్లో ప్రభువా నీ ప్రణాళిక నాకు చూపించు. ఎక్కడికి నువ్వు చెప్తావో అక్కడికి నేను వెళతాను. నీవేమి చేయమన్నావో అది చేస్తాను. అక్కడ నేను విజయం పొందుతాను. చూసారా ప్రియులారా? అందుకనే ఈ సంవత్సరము నీవు పోగొట్టుకున్నదంతా కూడా నువ్వు సంపాదించుకోవాలన్నప్పుడు, ఇశ్రాయేలు పోగొట్టుకున్న మొత్తం వారు సంపాదించుకోవాలన్నప్పుడు వారు ఒక ప్రణాళికబద్ధంగా నడుచుకుంటూ పోతున్నారు.
మనం కూడా అదే ప్రణాళికలో పోయినట్లయితే గతంలో ఏమైతే పోగొట్టుకున్నామో వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘపరంగా వాటన్నిటిని కూడా తిరిగి మన ప్రభు మనకు ఇచ్చేవాడిగా ఉంటాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ఒక సహోదరి భారంగా ప్రార్థించండి. చెప్పబడినటువంటి వాక్యాన్ని ఫలభరితంగా ఉన్నట్లుగా ప్రార్థించండి. ప్రేమల మాపుడు తండ్రి, నమ్మకాలు మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ రాత్రి కాల సమయము బైబిల్ పట్టణానికి వచ్చిన బిడ్డలందరూ బట్టి స్తోత్రాలు. ప్రభు అందరితో మీరు మాట్లాడారని నమ్ముతూ ఉంటున్నాం. దాని తండ్రి మా ప్రభు ఈ సంవత్సరంలో ఏమేమి నష్టపోతూ వచ్చామో భౌతికంగా, ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా, ఆర్థికపరంగా వాటన్నిటికి కూడా తిరిగిస్తామని చెప్పారు. అవి మేము పొందుకోవాలంటే మీ ప్రణాళిక ఎంతో మాట్లాడుతూ వస్తుంటున్నారు. ప్రభావానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వచ్చిన బిడ్డలు ఏ అవసరంలో వచ్చారో వారి అవసరాలన్నీ కూడా మీరు తీర్చుతున్నామని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రతి కుటుంబాన్ని దర్శించండి. మా ప్రభు ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారి మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాం. సహోదరులు కొంతమంది మా ప్రభా మన డ్యూటీ బాధ్యతలు బట్టి రాలేకపోతున్నాడు. సార్ ప్రసాద్ గారు, జోనాథన్ బ్రదరు, జాషువా బ్రదరు, దాని తండ్రి సార్ ప్రవీణ్, దాని తండ్రి ఆ రీతిగా అనుబాబు, ప్రింగళ మాపలో తండ్రి ఆ రీతిగా మా ప్రభా అలోకు, దాని తండ్రి అకుల, మరి వీళ్ళందరూ కూడా సహోదరులు చక్రయ, మరి చాలామంది సహోదరులు రాలేకపోతున్నారు. నైట్ డ్యూటీని బట్టి ప్రభా మరి మా తండ్రి వారిని బలపరచండి, స్థిరపరచండి. మరి ప్రార్థన కోటి కన్నా వచ్చేదానికి సహాయపడమని ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రింగళ మా తండ్రి సహోదరులు అందరూ కూడా దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తుంటున్నాం. నూతనంగా మా మధ్యకు వచ్చిన సహోదరి దొరకాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తన బిడ్డలు మీరు ఆశ్రయించి దీవించండి. భర్తలు కూడా సంపూర్ణ మార్పు కలిగి ఇంటికి వచ్చేదానికి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రేంగళ మాకులో తండ్రి, నమ్మకాన్ని మా దేవా మీకు స్తోత్రాలు. అమ్మ విజయ్ కొరకై ప్రార్థిస్తుంటున్నాం. బంధువులెవరో ఈ లోకయాత్ర ముగించారని మా ప్రభా అక్కడికి ఊరి వెళ్ళింటుండగా అక్కడికి తోడయండి. ఆ కుటుంబానికి ఆదరణ దయచేసి మన క్షేమకరంగా నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రేంగళ మాపులో తండ్రి, జింగళ మా దేవ, నమ్మకాన్ని మా ప్రభావాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆ రీతిగా ప్రభా మరి ఇంకా ఎవరి కష్టాల్లో, నష్టాల్లో, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నారో వారందరూ బట్టి మీకు స్తోత్రాలు. దయమని అమెరికాకు క్షేమకరంగా చేర్చారు, మీకు స్తోత్రాలు. వారు అక్కడ గడిపేస్తామని ఆశీర్వాదకరంగా మేలుకరంగా వచ్చి ప్రభా తిరిగి సొంత సమయంలో తీసుకుని వచ్చేదానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మధ్య స్థలం విషయంలో కూడా ప్రభా రాత్రి పగలు మా తండ్రి స్థలం సరిపోవటం లేదు. ఆదివారానికి దాని తండ్రి మా ప్రభా పెద్ద స్థలం కావాలని పోరాడుతూ ఉంటున్నాము. మా ప్రభా మీరే మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రేంగళ మా ప్రభు తండ్రి, జింగళ మా దేవ, నమ్మకాన్ని మా ప్రభావాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అటు చేసిన మేళ్ళు ఉపకారాలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ విధాలస్తాలకు అప్పచెప్పుకుంటూ ఎవరి బిడ్డలు వచ్చారు మా తండ్రి బాబు శ్యాము, ప్రదీపు, ఆ రీతిగా బాబవి ఎవరి బిడ్డలు బలపరచండి. ఒక్కొక్కరిని విద్యాల్లాగా తయారు చేస్తారండి. ఆ యొక్క మా ప్రభా భవిష్యత్తులో బిడ్డలు రానున్న దినాల్లో అనేక మందికి నాయకులు ఉండి ఆత్మీయ నాయకులు ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. లోక సమాన ఆకర్షణ గురి కాకుండా సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాం. మరికొందరు ఉంటున్నారు వెంకట గారి పిల్లలు మా ప్రభా కఠిన హృదయం చేసుకోకుండా సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాం. అలాగే మా ప్రభా మా దేవ శశాంక్ కూడా మా ప్రభా తను కూడా హృదయాన్ని కఠిన చేసుకోకుండా సహాయపడండి. ఆ రీతిగా మా ప్రతి సోదరి వినూత్న కుమారుడు తిమోతిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. యవన బిడ్డలందరూ కూడా మీ కొరకు నిలబడి ప్రభా మంచిగా మా తన ఆత్మీయంగా ఎదుగుతూ మీ కార్యాలు చేసే బిడ్డలుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. విధాల హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ఆ రీతిగా వచ్చిన సోదరులందరూ మీరు బలపరచమని మీరు వెళుతుండగా తోడండి సహకరిస్తుండగా ప్రార్థన చేస్తూ విధాల హస్తాలకు అప్పచెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ మా తండ్రి మా ప్రభావ మంచితమైతే మా దేవ మా ప్రభా
శనివారం ప్రార్థన కూడి కొరకై, ఆదివారం ప్రభుత్వం కొరకై మనం సిద్ధపరచమని వేడుకుంటూ ఘనత మహిమ ప్రభావాలను ఆరోపించుకుంటూ వృద్ధులకు కావాల్సిన ఆరోగ్యం దయచేయమని వేడుకుంటూ ఎవరి విషయాల కొరకై ప్రార్థించుకున్నారో వారందరి కొరకై ప్రార్థిస్తూ యేసే పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మన్యైన సహవాసం మనకును పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ దాకాలం తోడైనది కాక. ఆమేన్. దయచేసి గమనించండి.